గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములు కర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. ఇది ఈ రాత్రికాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని విధంగా నీ సన్నిధాన పడే స్థలంలో నాయన కూర్చొని నాయన ప్రభా మేమందరము నాయన మీ వాక్యాలు ధ్యానించుకుంటుండగా మీ ఆత్మతోడు మాకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా రాలేని బిడ్డలను ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను నాయన తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుకునేలాగా ఆశీర్వదించండి నాయన ప్రభా. అలాగే వాక్యం చెప్పబోతుంది నేను కాదుగా నేను ఆత్మతోడుతో మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రతిదినము కూడా దేవుడు చక్కగా మనతోటి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, సామెతలు 8వ అధ్యాయము అందరం కూడా తీయగలిగితే ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న విషయం ఏంటంటే సామెతలు 8వ అధ్యాయము మనందరము తీయగలిగితే చూడండి ఒక్కసారి 34వ వచనము 35వ వచనము. సామెతలు 8వ అధ్యాయము 34, 35 వచనములు చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యంతో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆ పై వచనంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎప్పుడెప్పుడు అంటున్నారు అక్కడ? ఏదో ఒక రోజు రండిలే, ఏదో ఒక శనివారం రండి, లేకపోతే ఏదో ఒక ఆదివారం కూర్చుంటే సరిపోతుంది అంటున్నారా దేవుడు? అక్కడ ఏమంటున్నారు? అనుదినము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని. అంటే అర్థం ఏంటంటే ప్రతి దినము మనకి చర్చి ఉండాలని కాదు, కానీ చర్చికి వీలు కలిగిన వాళ్ళు పొద్దున్నే మనకి ఇండియాలో ఉన్నప్పుడు పొద్దున్నే చేయగలిగిన వాళ్ళు కూడా వెళ్తుంటారు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే అనుదినము నా ద్వార బంధము యొద్ద నా గడప యొద్ద కనిపెట్టుకోవడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసి మనము చదవటము. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యము కొరకు మనం ఆశపడుతూ ఆయన యొక్క ఉపదేశాన్ని వినేవారు ధన్యులు. అంటే పొద్దున్న ఖచ్చితంగా నిద్ర లేచిన వెంటనే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? వాక్యం చదువుకొని మాత్రమే బయటికి వెళ్ళగలుగుతున్నామా లేదా? ఈ రెండు ఖచ్చితంగా పాటించాలి. ఎంత నిద్ర లేట్ అయినా, ఎంత తొందరగా లేవాల్సి వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక్క లైన్ అయినా సరే బైబిల్ తెరిచి చదువుకోగలిగితే, అది చిన్న చిన్నగా మీకు అలవాటు అయిందంటే మీరు ఒక లైన్తో ఆపలేరు. ఖచ్చితంగా ఒక చిన్నది ఒక 10 వచనాలు చదువుకోవాలనిపిస్తుంది. మొదట ఒక 10, తర్వాత ఒక అధ్యాయం అలా చదవాలని దేవుడే ఆసక్తిని కలుగు చేస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడంటే అనుదినము నా గడప యొద్ద, అనుదినము కూడా నా వాక్యాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మీరు పొద్దున్నే చక్కగా ప్రార్థన వాక్యంతో గనక నువ్వు గడప దాటితే నీకు ప్రతిదీ కూడాను నా కటాక్షం నీ మీద కురిపిస్తానంటున్నారు. దేవుని యొక్క కటాక్షం కంటే మనుషుల యొక్క కటాక్షం మనకు అవసరమని చెప్పండి? దేవుడే నా కటాక్షాన్ని మీ మీద చూపిస్తాను అని అంటున్నప్పుడు ఇంకా మనం ఎవ్వరి కోసము ఎదురు చూడాల్సిన పని లేనే లేదు. ఇంకా అక్కడ కింద ఏమన్నారంటే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కనుగొను. నన్ను కనుగొనువాడు అంటే అక్కడ ఎవరిని కనుగొనాలని చెప్తున్నారంటే సామెతల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుగొనువాడే జీవం కదా. ఆయనే సత్యము, జీవము, మార్గము. కాబట్టి ఆయనను కనుగొనువాడు ప్రతి క్షణము కూడా తండ్రిని దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. నా కుమారుని యందు విశ్వాసం ఉంచటం అనేది ముఖ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుగొనటమే జీవం అంటే మనకింక మరణం అనేది ఉండదు. ఇంకా ఆయనను కనుగొని ఆయనతో పాటు కనుక మనం నడిచగలిగితే ఇక మనకి జీవమే తప్పించి మరణం అనేది అసలు మన మీద అధికారము చెయ్యనే చేయదు. మనుషులందరికీ ఈ ప్రపంచంలో భయపడేది ఏదన్నా ఉంది అంటే ఏంటి చెప్పండి? మరణమే. మనుషులందరం భయపడాల్సింది ఏదన్నా ఉంది అంటే ఏదో ఒక రోజు మరణం 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 అని భయపడతారు. కానీ మనం ప్రభు అయిన క్రీస్తు వారిని కనుగొని ఆయన గడప యొద్ద ప్రతి దినము ఉపదేశమును ఆలకించుకుంటూ ఉంటే మనకి జీవమే ఉంటుందంట. ఇక మరణం అనేది ఉండదు. ఏంటి మరణం అనేది ఉండదా అంటే ఈ లోకంలో మరణం ఉండదా? ఉంటది. మరణం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కంపల్సరీ. అది ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే అది కంపల్సరీ. యేసుక్రీస్తు ప్రభు వారికైనా సరే ఇక్కడ ఈ లోకంలో మరణము. అయితే ఆయన యందు విశ్వాసం వస్తే మనకేంటవుతుంది? మరలా ఆ మరణం నుంచి రెండవ మరణంలో మనము లేపబడతాము. ప్రతి దినము బ్రతికి దేవునితో పాటు 1000 సంవత్సరాలు
యుగ యుగాలు మనము ఆయనతో ఉండేటటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటూ ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉంటే అది ముఖ్యమైనటువంటి విషయం అనమాట. అయితే చూడండి ఒక్కసారి ఆయన 103 కీర్తనలు 103 అధ్యాయము 4వ వచనంలో కూడా అక్కడ కూడాను దేవుని యొక్క కటాక్షమును గురించి మాట్లాడుతూ ఆయన కటాక్షం పొందుకోవడానికి 103వ కీర్తన 4వ వచనం చూడండి. 4వ వచనము అందరం కనుక చూసుకోగలిగితే, నా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము సన్నుతించాలి. అంటే ఎప్పుడు కూడా ఆయనను ప్రేమిస్తూ ఆయనను పాటలతోటి ఉత్సాహంతో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలంటే ఏం చేస్తున్నారు ఆయన? ఎందుకు నువ్వు ఎప్పుడు సన్నుతించాలి? ఎందుకు ఎప్పుడు నువ్వు ఆయన గురించి ప్రార్థన చేసుకోవాలి? ఎందుకు ఆయన ఉపదేశాన్ని ఆలకించాలి అంటే అక్కడ ఏమంటున్నారు తెలుసా? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు. అంటే సమాధిలోకి వెళ్ళిపోతున్నాం, అందరము సమాధిలోకి వెళ్ళాల్సిన వాళ్ళమే ఒక దినం. కానీ ఆ సమాధిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరినీ విమోచించుచున్నాడు. అంటే ఒక దినం మరలా లేపుతున్నాడు. అదే సమాధిలో నిన్ను ఉండనివ్వట్లేదు, ఆ సమాధిలో నుంచి నిన్ను విమోచించుచున్నాడు. అలాగే కరుణ కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కటాక్షములు మన మీద ఒక కిరీటంలాగా ఉంచుతున్నాడు అనమాట. కాబట్టి దేవుని నువ్వు ఎప్పుడు కూడాను సన్నతించుకోవాలి. ఆయన గడప యొద్ద నువ్వు కనిపెట్టుకుని ఆయన ఉపదేశములు ఆలకించాలి. అనుదినం అది ఎప్పుడో ఒకసారి అని చెప్పట్లేదు దేవుడు. అనుదినం అలా ఉన్న వాళ్ళకి ఆయన కటాక్షము ఉంటుందంట. అలాగే చూడండి అక్కడే కీర్తనలు 119వ కీర్తనలో కూడాను 58వ వచనంలో కూడా చూడండి. 119వ కీర్తన 58వ వచనం కూడా మనం చూసుకోగలిగితే అక్కడ కూడా ఈ వచన భాగంలో దేవుడు ఎలాగ కరుణా కటాక్షములు మన మీద కుమ్మరిస్తున్నారో చదువుకోవచ్చు. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాడుకుంటున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. హల్లెలూయా హల్లెలూయా. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయంతో మనం అడగాలి దేవుని, అయ్యా నీవు నీ కటాక్షము నా మీద ఉంచు 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 అని ప్రార్థించుకుంటే, బతిమాలుకుంటే నీవిచ్చిన మాట చొప్పునే ఆయన కరుణిస్తాడంట. మనం అడిగినప్పుడు వెంటనే ఆయన ఏమంటాడు? ఇదిగో నేను ఆల్రెడీ నీకు మాట ఇచ్చాను కదా, నా అనుదినము నా గడప యొద్ద ఉన్న వాళ్ళకి నేను అనుదినము నా కటాక్షం చూపిస్తానని. ఇదిగో నువ్వు అడుగుతున్నావు, నువ్వు అలాగే నా యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నావు. ఆ కీర్తన అంతా నీకు చదివితే అర్థమవుతుంది, పై వాక్యాలన్నీ కూడా. ఎందుకంటే ఆ పై వాక్యాలన్నింటిలో కూడా నువ్వు దావీదు గారు ఏం చెప్తూ ఉంటారంటే, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను ఏ పాపము చెయ్యలేకపోతున్నాను. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే హృదయంలో నింపుకుంటామో అప్పుడు మనము పాపం చెయ్యలేము. ఎందుకంటే వాక్యం మనల్ని గద్దిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళబోతున్న దారిలో నుంచి మనల్ని మళ్లింపజేస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో నీవిచ్చిన మాట చొప్పునే నన్ను కరుణింపుమని మన ప్రార్థన చేయగలిగే వారిలో ఉండాలి. అలా కరుణించిన వారిలో అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మనందరికీ తెలుసు. కొంతమందిని మనం చూసుకుందాం. మోషే గారిని అయితేనంటే దేవుడు ఏమన్నారు తెలుసా? అసలు మోషే గారు ప్రార్థించినప్పుడు, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను మోషే అన్నారంటే దేవుడు. ఎంతగా భక్తుడు చూడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట చొప్పున మనం చేయటం కాదు. మోషే నువ్వేమైనా మాట చెప్తే దాని చొప్పున నేను చేస్తాను, నువ్వేదైనా మాట చెప్పు నాకు అని చెప్పేసేసి అడిగే స్థాయికి భక్తులు వెళ్ళిపోయారనమాట. ఎందుకు? వాళ్ళు అనుదినము ఆయన యొక్క గడప దగ్గర కూర్చుంటున్నారు, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతాడా అని చెప్పేసి ఆసక్తితోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన చూడండి మోషే గారు. అలాగే అబ్రహాం గారిని దేవుడు ఏమంటున్నారు? నువ్వు నా స్నేహితుడు, నీకు చెప్పకుండా నేనేమన్నా చేయగలనా అంటున్నాడు దేవుడు. చూడండి ఒకసారి అది ఆదికాండంలో ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆ దేవుడే నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకి నేను ఈ విషయాన్ని దాచదనా అని చెప్పేసేసి అంటూ ఉన్నారనమాట. ఒకసారి మనందరం చూసుకోగలిగితే ఆదికాండము 16వ అధ్యాయము 18వ అధ్యాయం తీయండి. 18వ అధ్యాయం దగ్గర అయితే కరెక్ట్ గా ఉంటుంది. చూడండి అక్కడ 20వ వచనము 18, 20వ వచనము చూడండి అక్కడ. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించి మొర గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చి ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూసుదును, చేయని ఎడల నేను తెలుసుకుందును నేను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను
దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో 50 మంది నీతి నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా? దీనికంటే పై వచనం చూడండి. అక్కడ మీకు కరెక్ట్ వచనం చూపిస్తాను. 17వ వచనం చూడండి. 17వ వచనము. 18వ అధ్యాయం 17వ వచనం. అందరు చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడిన. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము గారికి చెప్పకుండా దాచెదనా అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడే నేను ఇప్పుడు చేయబోతున్న సంఘటన. ఏం చేయబోతున్నారు దేవుడు? సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు బహు పాపంతో నిండున్నాయి. ఆ రెండింటిని నాశనం చేయాలని దేవుడు పైనుంచి అగ్నిని కురిపించబోతున్నాడు. అగ్ని కురిపించబోవడానికి ఈ సంగతి నేను అబ్రహాం గారికి చెప్పకుండా దాచెదనా? నేను దాచలేను అంటున్నాడు. నేను చెప్పేస్తానని చెప్పేసేసి దేవుడు అంటున్నాడు. దేవుడు మనతో కూడాను అంత గొప్పగా, అంటే ఎందుకు అబ్రహాం గారితోటి అంత మాట దేవుడు అంతగా ప్రేమించగలుగుతున్నారు, లేకపోతే అంతగా చెప్తున్నారు అంటే అబ్రహాం గారు చూపించిన విధేయత. దేవునికి విధేయత చూపించారు అబ్రహాం గారు. నేను చూపించే దేశానికి అబ్రహాం నువ్వు వెళ్ళు, ఇక్కడ నుంచి లేచి అనగానే ఏ దేశము ఏ ప్రదేశము, ఇప్పట్లాగా మనకి జిపిఎస్ లేవు, లేకపోతే మ్యాప్లు లేవు, ఎటు పోవాలి ఎట్ట పోవాలి అని తెలుసుకోవడానికి ఏమీ లేని ఒక ఎడారి ప్రాంతంలో నేను చూపించే వైపు వెళ్ళిపో అనగానే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో స్వరం వినటమే చాలా ఆశ్చర్యకరం, దేవుని యొక్క స్వరం వినటమే. అలాంటిది ఎక్కడ నుంచి ఆకాశం నుంచి ఒక స్వరం వినపడగానే ఇది దేవుని స్వరమే అని గుర్తుపట్టి వెళ్ళటం అంటే ఎంత గొప్ప విషయం కదా. అందుకే దేవుడు అబ్రహాము గారిని అంతగా ఆశీర్వదించి ఇదిగో నీ బిడ్డలే మొత్తం భూమి అంతటా కూడా నేను నింపుతానని చెప్పి ఇక ఎంత ఫ్రెండ్ అయిపోయారంటే అబ్రహాం గారికి దేవుడు, నేను దాచిదనా ఏదైనా చేస్తానంటే నేను దాచలేను, నేను చెప్పేస్తాను అబ్రహాం గారికి. నా ఫ్రెండ్కి ఏమైనా నేను దాచను అనుకుంటాను చూసావా, ఆమె నా ఫ్రెండ్, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, మంచి నమ్మకం ఉంది తన పైన, కాబట్టి నేను ఖచ్చితంగా అన్ని చెప్పుకుంటానంటాను. అలాగే దేవుడు అంటున్నారు, నాకు నమ్మకం ఉంది నా యొక్క స్నేహితుడైన అబ్రహాం కని, నేను దాచెదనా అని చెప్పేసి అంటున్నారు. సో దేవుని యొక్క కరుణ కటాక్షములు అలాంటి బిడ్డల మీదకి వస్తున్నాయి. మోషే గారితో కూడా దేవుడు అలాంటి మాటే అన్నారనమాట. మోషే గారితో కూడా దేవుడు ఏమన్నారంటే, నువ్వు ఏమైనా చెప్తే నేను చేయకుండా ఉంటానా? నువ్వు అడుగు, నువ్వు ప్రార్థన అడుగు, లేకపోతే నువ్వు మొక్కరించి ఏమైనా అడుగు విషయం, నేను చేయకుండా ఉంటానా అని దేవుడు అన్నాడు. అలాంటి వారి మీదకి దేవుడు కరుణా కటాక్షములు కుమ్మరించాలని ఆశపడుతూ ఉంటారు. ఇంకా ఒకసారి నిర్గమాకాండం దగ్గరికి రండి, అక్కడే పక్కనే ఉంటుంది. నిర్గమాకాండము 3వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే, ఆదికాండం తర్వాత నిర్గమాకాండము 3వ అధ్యాయము మనందరం చూసుకోగలిగితే అక్కడ కూడా చూడండి దేవుడు కటాక్షము ఏ విధంగా కుమ్మరిస్తారు అని మనం తెలియపరచడానికి 3వ అధ్యాయం 21వ వచనం చూసుకోగలిగితే, 3వ అధ్యాయం 21వ వచనం తీసారా? మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదని కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుందురు అనెను. ఇక్కడ ఎంత గొప్ప విషయం జరుగుతుందో తెలుసా? ఈ సంఘటన మీకు అందరికీ తెలుసు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశారో తెలుసా? బానిసలుగా బతకాల్సి వచ్చింది 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అందరూ పిల్లలు అందరూ కూడాను భయంకరమైన బానిసత్వం. ఆ బానిసత్వం ఎట్లంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేది లేదు. పని చేపించుకున్నందుకు తిరిగి డబ్బులు కూడా వాళ్ళకి ఏమీ ఇచ్చేది లేదనమాట. అన్ని పనులు వీళ్ళ చేత చేపించుకుంటూ, వీళ్ళ పిల్లల చేత కూడా పనులన్నీ చేపించుకుంటూ కనీసం రూపాయి కూడా చెల్లించలేనటువంటి బానిసత్వం. దాన్నే బానిస బతుకు అంటాం. మనందరికీ తెలుసు కదా. మనకి ఉద్యోగానికి ఇచ్చేది అని జాబ్ అంటాం, జీతం అంటాం. జీతం ఇచ్చేదాన్ని అయితే జాబ్ అంటాం. కానీ అక్కడ జీతం లేదు, అది బానిస బ్రతుకు అనమాట. అలాంటి 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో వారు దేవునికి ప్రార్థించుకున్నప్పుడు వారి మొరలను దేవుడు ఆలకించి మోషే గారిని పంపించటం.
మోషే గారు ఆ దేశానికి పంపించినప్పుడు వాళ్ళందరినీ కూడాను మోషే గారి ద్వారా విడుదల కలిగించి వారంతా ఆ దేశం నుంచి బయటకు నడుచుకొని వచ్చేటప్పుడు సంగతి చెప్తున్నారు అనమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇది 21వ వచనంలో ఇప్పుడు చదివినట్టు, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగు చేసేదను గనక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఎవరి కింద అయితే బానిసలుగా బ్రతుకుతున్నారో వాళ్ళు ఎంతెంతో భయంకరమైన పనులు చేపించుకుంటున్న వాళ్ళు దేవుడు వాళ్ళకి ఒక మనసును వాళ్ళ మనసును కరిగించడం వల్ల వెళ్ళిపోయేటప్పుడంట ఈ ఐగుప్తీలు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకున్న వెండి నగలు ప్రతి స్త్రీ తన పొరుగుదానికి ఉన్నటువంటి ఇంటి నుండి వెండి బంగారు వస్త్రాలు ఇచ్చేయండి అనగానే ఇచ్చేస్తున్నారట వాళ్ళు. ఎప్పటి వరకు బానిస బతుకుతూ ఈ దేశం నుంచి మేము వెళ్ళిపోతున్నాము, మీ ఇంట్లో ఉన్న బంగారు నగలు ఇచ్చేయండి అనగానే తీసుకొచ్చి బంగారు నగలు ఇచ్చేస్తా ఉన్నారంట. ఇదిగో మీ ఇంట్లో ఇంకేమన్నా వస్తువులు ఉన్నాయా అంటే ఇంకా పిల్లలు కూడా ఆఖరికి ఒక తమాషాగా చెప్పాల్సి వస్తే కొంతమంది పాస్టర్స్ ప్రేయర్స్ చెప్పేవాళ్ళు చెప్తుంటారనమాట. ఇదిగో నాన్న పొద్దునే నేను ఈ చెవులు రింగ్ కూడా చేపించుకున్నాను కదా, ఈ కమ్మి కూడా చేపించుకున్నాను కదా గోల్డ్ బంగారపుది, ఇది కూడా ఇచ్చేయండి ఇది కూడా ఇచ్చేయండి అన్న రకంగా వాళ్ళకి ప్రేరేపణలు వచ్చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అడగటం ఆలస్యము ఎక్కడెక్కడో లోపల మచ్చుల మీద దాచిపెట్టుకున్న బంగారాలు కూడా తీసుకొచ్చి తీసుకోండి అని సంచులు నింపించేశారంట ఆ రోజులు. దేవుడు కటాక్షం కలిగితే ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు ఎవరు ఒక పక్క బానిసలకు ఉన్నటువంటి యజమానులు, మళ్ళీ వీళ్ళందరూ చూస్తేనేమో యజమానులు వీళ్ళ కింద. అసలు వీళ్ళని ఈ దేశం నుంచి పంపించటమే ఎవరికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే పనులు చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు కటాక్షం కలుగు చేయటం వలన ఐగుప్తీలు వెండి నగలు బంగారు నగలు వస్త్రాలు ఇమ్మని మీ కుమారులకు కుమార్తెలకు అన్ని ధరింపజేసుకొని ఐగుప్తీలను మీరంతా దోచేసుకున్న విధంగా, అంటే అసలు ఇక వాళ్ళ ఇళ్లల్లోనే బంగారం అనేది లేకుండా వీళ్ళకి ఇచ్చేసి పంపించేశారంట. హల్లెలూయా. చూసారా, దేవుని కరుణ కటాక్షములు అలా ఉంటాయి మన మీద. అయితే మనం ఎప్పుడు కండిషన్ మర్చిపోకూడదు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని ఆయన ఉపదేశం వినువారు ధన్యులు. అలా ఉపదేశాన్ని వినినప్పుడు వచ్చేటటువంటి కటాక్షం ఈ విధంగా దేవుడు, అంటే మోషే గారు ప్రార్థిస్తే వినేటట్టుగా మన ప్రార్థనలు కూడా దేవుడు వెంటనే వింటాడనమాట. అలాగే అబ్రహాము గారితో తన స్నేహితుడు అని పిలుచుకొని నేను ఏది దాచుకుని అబ్రహాం గారికి చెప్పుకుంటాను అన్నట్టు మనకు కూడా ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడతారనమాట. ఇదిగో ఇది మీకు కూడా నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పేసి మనకి కూడా దేవుడు చెప్పే అంత దగ్గరికి మనము వెళ్ళిపోతాం ఆయన కటాక్షం ఉంటే. కాబట్టి అంతటి దగ్గరికి మనం రావాలి అంటే మనం చేయాల్సిన పెద్ద పెద్ద పనులు ఏం చెప్పట్లేదు దేవుడు. కేవలం నేను ఇచ్చినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు యందు ఆసక్తితో చదువుకోండి, అలాగే నా కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, వాళ్ళే జీవమును కనుగొంటారు. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనిన వాడే. కాబట్టి ఆయనను కనుగొనటమే మనకి నిత్య జీవం అనమాట. యేసుక్రీస్తు ప్రభువాని దినం మనం కనుక్కున్నామా లేదా? మనకున్నారన్న విషయాన్ని మనం విశ్వసిస్తున్నామా లేదా? అనేక సార్లు మనం తెలియపరుచుకున్నాము. అనేక మంది ఆ ప్రవక్తలు, పాత నిబంధన పుస్తకంలో ఉన్న ప్రవక్తలు అందరూ యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని చెప్పారు. కొత్త నిబంధన కాలం వరకు కూడా వస్తారని చెప్పిన వాళ్ళందరూ బతుకున్నారు ఆయన వచ్చినప్పుడు? లేరు. ప్రవక్తలందరూ చెప్పినోళ్ళే, ప్రవచించిన వాళ్ళే. వాళ్ళు ఆశపడ్డారంట, మా సమయంలో వస్తే బాగుండు, మా సమయంలో చెప్పిన విధంగా మేము ప్రవక్తలు ప్రవచనాలు చెప్పిన విధంగా ఆయన మెస్సియా వస్తే బాగుండు, దేవుడు వస్తే బాగుండు, రక్షకుడు మన కోసం వస్తానని ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి కదా, మేమున్నప్పుడు వస్తే మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ఉందాం దేవునితో పాటు అని ఎంతో ఆశపడ్డారు. కానీ వాళ్ళున్న సమయంలో రాలేదు. కానీ పేతురు గారు వీళ్ళు చూడండి, సామాన్యులైనటువంటి మనుషులు, జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు, వీళ్ళతో కలిసి దేవుడు వచ్చి వాళ్ళతో కలిసి సహజీవనం చేసి వాళ్ళందరితోటి వాక్యాన్ని సువార్తను ప్రకటింప చేయించుకున్నాడు. అంటే దేవునికి సామాన్యమైనటువంటి ప్రజలంటే ఇష్టము. మనం ఈరోజు అక్కడున్న వాళ్ళన్నా ఇంకా సహజీవనం చేసి నమ్మిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అపోస్తులు అందరూ, పేతురు లేకపోతే శిష్యులందరూ కూడా. మనమైతే చూడక నమ్మిన వారు ధన్యులు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏం చూడక నమ్మాం మనం? యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వయంగా మన కళ్ళతోటి ఆ దినాల్లో మనం లేము, కానీ ఆయన మన కొరకు వచ్చారని, ఆయన రక్తం చిందించారని, అవును మనం విని ఈరోజు భక్తులు మనకిచ్చిన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చదివి విని గ్రహించుకొని నమ్ముతున్నాం. చూసారా? మరి ఇప్పుడు మనం ధన్యతలో ఉన్నామా లేదా? ఖచ్చితంగా దేవునిచ్చిన వాక్యం ఎప్పుడు కూడాను వ్యర్థమైపోదు. ఆయన ఒక విషయం బైబిల్లో చెప్పారంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారంటే మనం నమ్మిన వాళ్ళందరం ధన్యులు అంతే. మనం ధన్యతలోకి వెళ్ళిపోయాం. ఇంక భయపడటానికి ఏం లేదు. అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏం జరుగుతుందో, అటేంటో ఇటేంటో ఇవన్నీ పక్కన పెట్టేస్తే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన నేను నమ్మాను, ఆయన నమ్మితే ధన్యులు అని చెప్పారు. సో నన్ను ధన్యతల లిస్ట్ లో ఆయన చూస్తున్నారు. ధన్యతల లిస్ట్ లో చూసుకున్నప్పుడు ధన్యతలకి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలన్నీ ఉంటాయి.
ఆ ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనం ఎటు తప్పిపోతున్నా గానీ కొన్నిసార్లు లోకం కాబట్టి, మనుషులం కాబట్టి తప్పిపోతానే ఉంటాం. అది గ్యారంటీ. అది ఎవ్వరు కూడా షూర్‌గా ఉండలేరు. కానీ నేను ఆల్రెడీ నన్ను నమ్మిక ద నమ్ నమ్మి నమ్మిన వారు ధన్యులని చెప్పాను కాబట్టి, నా బిడ్డలు ఆల్రెడీ ధన్యతలోకి వచ్చేసారు. ఎటువంటి భయం మనకింకా పడకూడదు. అదే గుర్తుపెట్టుకుంటుండాలి ఎప్పుడు గూడా. అట్లాగే మనకి ఒక నూతన నిబంధనలో నుంచి కూడా ఒకసారి లూకాసు వార్తలో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుందాం చూడండి. ఇంకా ముగించేస్తాను. చూడండి ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. అక్కడ ఒక వ్యక్తిని గురించి మనందరికీ తెలిసిన 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసుకుంటే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అని మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండటం వలన చూడలేక పోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి ఇక్కడ యెరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించి దాని గుండా పోచున్నాడంట. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఎవరు అంటే సుంకర్రి. సుంకర్రి అంటే ఏంటో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్. పన్నులు వసూలు చేసేవాడు అనమాట జక్కయ్య. ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసేవాళ్ళంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? వచ్చి మన ఇంటికి పన్నులు వసూలు చేస్తానికి ఊరికొరికి ఇంటికి వస్తా ఉంటే మనకి వాళ్ళు వస్తుంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. అందులో ఆ రోజుల్లో ఇంకా అనమాట కఠినంగా ఉండేది అనమాట. రోమీలు వేసేటటువంటి పన్నులు ఎక్కువ ఉండేవన్నమాట. ఆ యొక్క ఉద్యోగం ఈయన చేస్తున్నాడు, పన్నులు కలెక్ట్ చేసేటటువంటి ఉద్యోగం. ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నువ్వు ఇంత పన్ను చెల్లించాలి అని చెప్పేసి దానికంటే ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాడు. అసలు ప్రభుత్వమే ఎక్కువ వేస్తుంది పన్ను, ఇంకా ఇతను ఇంకో లంచగొండే అనమాట. సో అతను ఇంకా ఇదిగో నువ్వు నాకు 100 ధరములు ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చింది 100 ధరములు అయితే నువ్వు 200 ఇస్తేనే కానీ నీది చెల్లిపోయినట్టు రాయి, లేకపోతే నీది ఇంకా పన్ను మిగిలిపోయిందని రాస్తానని బెదిరించి మరి 100కి 200 తీసుకుంటున్నా జక్కయ్య అనమాట. సుంకపు గుత్తదారుడు అంటే అది ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తి అతను విన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారి గురించి. చూడండి, యేసు ఎవరో అని చూడగోరిన గాని అతను ఎక్కడో విన్నాడు. విని యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనాలు గుంపు కూడా ఉండటం వల్ల చూడలేక పోయాడు. పాపం చాలా పొట్టిగా ఉన్నాడు. జనం అంతా గుంపుగా ఉన్నారు. అసలు చాలా మంది జనం వచ్చి పడతా ఉన్నారు. ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో నడుస్తుంటే జనం అంతా చుట్టూ వచ్చేవాళ్ళు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయం గురించి కూడా ఒకసారి ఏం మాట్లాడారు, మీరు రొట్టెలు తినడానికి వస్తున్నారు కానీ నా వాక్యం వినడానికి రావట్లేదని కూడా గట్టిగానే హెచ్చరించారు. ఆ రోజుల్లో ఎందుకన్నా కానీ మొత్తానికి ఒక గుంపు అయితే ఆయన వెనకాల బయలుదేరిపోయేది అనమాట. అందుకని ఇక్కడ కూడా గుంపు కూడా ఉంటే వాళ్ళ పాపం చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. ఇక్కడ కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అతను పొట్టివాడే కానీ అతను ఒక పెద్ద ఉద్యోగంలోనే ఉన్నాడు కదా. ఏదో పిల్లలు చెట్టు ఎక్కారంటే బాగానే అనిపిస్తుంది, పిల్లలు చెట్లు ఎక్కుతున్నారు అంటే. ఇతను చెట్టు ఎందుకు ఎక్కుతున్నాడు అని వాళ్ళందరూ నవ్వుకొనే ఉంటారు. ఇతను చెట్టు గబగబా ఎక్కేసి ఉంటుంటే కూడా ఇంత ఆయన ఎందుకు చెట్టు ఎక్కుతున్నాడు? మామూలుగా ఇంకొక బైబిల్ గ్రంథంలో 40 సంవత్సరాల వయసు అని కూడా రాయబడి ఉంటుంది పొట్టి జక్కయ్యకి. సో 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, అది కూడా ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి, ప్లస్ అందరి ముందు అలా గబగబా చెట్టు ఎక్కుతుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయి కూడా ఉంటారు. కానీ అతనికి సిగ్గు బిడి ఆ టైంలో అడ్డం రాలేదు. తను యేసును చూడగోరాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అదే మనకు కావాల్సింది. ఇక్కడ అప్పుడు దేవుడు అందుకే ఆ వ్యక్తిని దేవుడు పరిశీలించి చూస్తున్నాడు అనమాట. అతను ఒకవైపు తప్పులు చేసిన వ్యక్తే, కానీ యేసును చూడగోరి చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా నవ్వుకుంటారో అని ఆలోచించట్లేదు. కానీ ఈ రోజుల్లో మన జీవితాల్లో చాలా మందిని చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్తే వీళ్ళు నన్ను ఏమన్నా చిన్న చూపు చూస్తారేమో అని మనం అందరి మధ్యలో చెప్పలేని స్థితిలో ఉంటాం. కానీ ఇతను అన్యుడు. ఇతను అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తెలియదంటే అర్థం ఏంటి? అన్నిల్లో ఉన్న వ్యక్తే అయినప్పటికీ కూడాను అతను ఎవరో చూడగోరి గబగబా చెట్టెక్కాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వెంటనే అతనికి ఉన్నటువంటి ఆ శక్తిని గమనించారు. నాకు ఫస్ట్ బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకున్నాం, ఆ శక్తి కలిగిన వారికి ఇంకా ఇస్తాను అని చెప్పాడు, లేకపోతే తీసి పడేస్తానని చెప్పారు. ఇక్కడ ఆసక్తిని గమనించి వెంటనే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ శక్తితో నువ్వు నేను పరిగెత్తితే ఆయన దగ్గరికి, ఆయన వచ్చి నీ ఇంటిలో అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో ఉంటాడు అర్థం. ఈరోజు ఆయన ఇల్లు అంటే మన హృదయమే. ఆయన ఇంకెక్కడ స్థలం కోరుకోవట్లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనకు గుర్తుంది కదా, సత్రంలో స్థలం లేదని మనం క్రిస్మస్ అంతా పాటలు పాడుకుంటాం, సత్రంలో స్థలం లేదన్నారే అని.
ఆ రోజు సత్రంలో స్థలం లేనందుకు ఆయన ఎవరికి పోయి ఇట్లా తర్వాత బతికే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా. పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నారు భూమి మీద. నాకు ఎందుకురా మీరు సత్రంలో స్థలం ఇలేదు, నేను పుట్టినప్పుడు అక్కడ ఎవరైనా చెప్పించాడా, లేకపోతే ఆ సత్రం దగ్గరికి వెళ్ళాను గొడవ పెట్టుకున్నట్టు ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఉందా, ఈ సత్రం యజమానికి అసలు ఏమి ఉండకూడదు అని చెప్పి ఏమైనా అన్నారు. అసలు అది ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన చక్కగా ఎదిగి వాక్యం బోధించేటప్పుడు కానీ ఎప్పుడు ఆ సత్రంలో స్థలం లేదన్న విషయం ఎక్కడ మాట్లాడలేదు. కానీ మనమే సత్రంలో స్థలం లేదని పాటలు పాడుతూ ఉంటాం. అయితే సత్రంలో స్థలం ఆయన అడగట్లా. ఆయన ఎదిగిన తర్వాత ఏం చెప్తున్నారు, మన హృదయంలో స్థలము అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అదే అన్నమాట. ఆయన వెంటనే గమనించేసేసి నీ ఇంట ఉండవలసి వచ్చిందంటే నీ హృదయంలో ఇక నుంచి నేను ఉంటాను జక్కయ్య అని చెప్పినట్టు దేవుడు వెంటనే అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చూసారా, కేవలం చూడటానికి వచ్చాడు కానీ ఆయనను సంతోషముతో చేర్చుకున్నాడు. ఎంతో మంది జీవితాలు మనకు కూడా తెలుసు కదా. ఊరికే వస్తారు కొంతమంది, ఊరికే ఏదో మనం పిలిచామని, కానీ అట్లా వచ్చిన వాళ్ళు ఆసక్తితో మారిన వాళ్ళని కూడా మనందరికీ తెలుసు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మీకు తెలిసిన విషయాన్ని ఎవరో ఒకళ్ళకి ఏ విధంగా ఆయన మనసు మారుస్తాడో తెలియదు, చెప్పాలి, లేకపోతే తీసుకొని రావాలి సంఘానికి కుదిరినప్పుడల్లా కూడా. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వాళ్ళు రక్షింపబడతారు. ఆ ఆత్మని నువ్వు రక్షిస్తే అది నీ లెక్కలోకే వస్తుంది, నీకే ప్రతిఫలం. ఒక ఆత్మను నువ్వు రక్షిస్తే, క్రీస్తులోకి తీసుకొస్తే దాని యొక్క ప్రతిఫలం నీకిస్తాడు దేవుడు. ఆ ఆత్మ రక్షింపబడిన వ్యక్తి మరలా ఇంకొక పని చేసినప్పుడు అతనికి వస్తుంది. అలాగా మనం ఒకరితో ఒకరము ఆత్మలను రక్షించుకునే పనిలో ఈ లోకంలో పని చేయాలన్నమాట. అయితే ఇక్కడ వెంటనే ఆ తర్వాత అతను వెంటనే ఏమంటున్నాడు చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళెను అని చాలా సొనుగుకున్నారు అనమాట. మనుషులకి ఇంక ఎప్పుడు ఇదే పని కదా. వీళ్ళు ఏదో పాపం చేయనోళ్ళలాగా, వీళ్ళు ఏదో పుణ్యాత్ముల్లాగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చుంటే వాళ్ళింటి ఆడికెళ్ళి కూర్చున్నారు, వాళ్ళింటి ఆడికెళ్ళి కూర్చున్నారు, వాళ్ళింటి ఆడికెళ్ళి కూర్చున్నారు. దేవుడు చెప్పిందే పాపుల దగ్గరికి వెళ్ళమని. దేవుడు నీతిమంతుల కోసం నేను రాలేదని చెప్పాడు ఈ లోకంలోకి. అందరు నీతిమంతులు అయితే అసలు ఆయన రావాల్సిన పనే లేదు, ఆయన వచ్చిందే పాపుల దగ్గరికి. సో మనం వెళ్ళాల్సిందే పాపుల దగ్గరికి, వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిందే, సువార్త చెప్పాల్సిందే. వాళ్ళు మారే వరకు మన పని, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాల్సిందే. అయితే ఇక్కడ వాళ్ళందరూ తిట్టుకుంటున్నారంట. అప్పుడు జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంతులు మరలా చెల్లింతును. ఒక్కసారి ఆయన హృదయంలోకి యేసు ప్రభు రాగానే పశ్చాత్తాపం చూసారా, పాపం ఎలాగా బయటికి వచ్చేస్తుందో చూసారా. అది నిజంగా దేవుణ్ణి చేర్చుకోవడం అంటే. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి చేర్చుకోవడం అంటే వెంటనే మన పాపములు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అప్పుడు మనము నిజమైన పశ్చాత్తాపం పొందినట్టు. ఇక్కడ వెంటనే జక్కయ్యని దేవుడు ఏమని అన్నాడా, నువ్వేం చేసావు కదా అప్పుడు, చెప్పు సంగతులని ఏం అడిగినట్టు లేదు. వెంటనే నీ ఇంట్లో బస చేస్తానన్నాడు. వెంటనే జక్కయ్య తీసుకొని వెళ్ళిపోయి ఏం చెప్తున్నారంటే ప్రభు దేవునికి, అయ్యా నేను ఎవరి దగ్గరైనా సరే ఇప్పుడు వరకు నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. ఇది అసలు ఫ్రీ, ఇది ఆయన తీసుకున్న తప్పు కాదు, లేకపోతే ఆయన చేస్తున్న ఏమి ఈ ప్రతిఫలం కాదు. ఆయన దగ్గర ఉన్న ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇచ్చేస్తానని క్లియర్ గా దేవుడు ఏమీ చెప్పలేదు అక్కడ. నీ ఆస్తి చాలా ఉంది కదా, ఇప్పటికే చాలా ఆస్తి సంపాదించావు, ఏ మాటలు లేకముందే నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇచ్చేస్తున్నానని చెప్పేశాడు. రెండోదిగా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలు చెల్లిస్తానన్నాడు. అంటే పన్నులు వసూలు చేసేటప్పుడు ఎక్కువ తీసుకున్నాడు కదా, సో వాళ్ళకి 4 times ఎక్కువ ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకా అసలు ఇంతకంటే ఆయన నీ దగ్గర నుంచి దేవుడు ఏమైనా అడగగలుగుతాడా? అసలు ఇంకా ఎంత ఎక్కువ చేసేస్తున్నాడు. తనకి తనే పశ్చాత్తాప పడిపోయి, నేను ఇదిగో, ఒకవేళ మనం కూడా మన జీవితాల్లో ఎవరైనా ఒక్క తప్పుకి క్షమించలేకపోతే, అయ్యా నేను తప్పకుండా వాళ్ళు 4 తప్పులు చేసినా క్షమిస్తాను అనేటట్టు ఉండాలి. మనం ఒక్క తప్పుకే మనం తిరగబడిపోతా ఉంటాం పోయేసేసి. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు ఇక్కడ మనకి ఈ రోజు తెలియపరుస్తున్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు చూడండి ఏమంటున్నాడు, యేసు అప్పుడు ఆ వచనం చూడండి, 9వ వచనం, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతమైన. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక నేను వచ్చినదే దేనికి వచ్చాను, ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చారు. కాబట్టి నశించిపోతున్నటువంటి జక్కయ్య ఆత్మను దేవుడు రక్షించి ఆ ఇంటికి రక్షణను కలుగు చేశాడు. కాబట్టి ఆయన కరుణ కటాక్షములు ఎలా ఉంటాయో చూడండి. ఆయన కరుణ కటాక్షములు ఆ జక్కయ్య మీదకి ఏ విధంగా కుమ్మరింపబడ్డాయి అంటే, ఎన్నో పాపాలు కదా, అప్పటికి అంత వసూలు చేసి ఎంతమందిలో ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇప్పుడు అవన్నిటిని ఒక్కసారి ఆయనను చూడాలనుకున్నాడు. వెంటనే వాటన్నిటిని క్షమించేసి ఇంకా ఏమంటున్నాడు, ఈ రోజే ఇంటికి
వారికి రక్షణ వచ్చేసింది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడు. కాబట్టి కరుణా కటాక్షములు ఆ విధంగా కుమ్మరిస్తాడు. రక్షణ మనకి విపరీతంగా ఇచ్చేస్తాడనమాట దేవుడు. ఇంకా నిన్ను ఎక్కడా కూడాను వదిలిపెట్టడు. కాబట్టి అలాంటి స్థితిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ దినము అనుదినము ఆయన గడప యొద్ద మనము వాక్యాన్ని నేర్చుకుంటూ ఆయన ఉపదేశాన్ని ఆలకించుకుంటూ ఎన్నో రకాలైనటువంటి లోకంలో సాతాను శోధనలు ఉంటూనే ఉంటాయి. సాతానికి అదే పని కదా. సాతాను టార్గెట్ అంతా కూడాను దేవుని యొక్క బిడ్డల మీద టార్గెట్ చేయటమే దాని పని. కాబట్టి అలాంటి శోధనలు అన్ని వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర మనం విన్నవించుకొని చక్కగా మనం పశ్చాత్తాపడి ముందుకు సాగిపోగలిగితే మనల్ని ధన్యులుగా చూస్తున్నారు. మనకి నిత్య జీవము ఆయన ఇస్తానన్న వాగ్దానం ఉంది కనుక ఈ దినము ఈ రాత్రికాల సమయం దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.